హిరణ్యకశిపుడు ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకి ఫలం వాడికి అందక తప్పదు. అందరూ మీరు చేయండి, మీకు దొరుకుతుంది కదా, మీరెవరూ చేయకపోతే ఎట్లా? ఎవడో పుణ్యం తెచ్చుకున్న వాడి మీద కడుపు మండితే వాడు తెచ్చిపెట్టుకున్నాడు. అతడి తపఫలాన్న అతడు పొందుతున్నాడు, ఫలం పొందుతున్నాడు. తప్పితే నేను విశేషంగా అతడికి ఇచ్చింది ఏమీ లేదు. నేను అతడి ఫలమే అతడికి ఇచ్చేశాను. అయినా భయపడకండి, కొంతకాలానికి అతడి తపఫలం తగ్గిపోతుంది, తగ్గే తీరుతుంది. ఎందుకంటే వాడు దుర్మార్గం ప్రారంభం చేస్తాడు కదా, తప ప్రభావం తగ్గిపోతుంది. ఆ సమయాన్ని గుర్తించి భగవంతుడైన మహావిష్ణువు అతన్ని సంహరించి తీరుతాడు అని అభయమిచ్చాడు. బ్రహ్మదేవుడి మాటలు వినేసరికి దేవతలకు గుండెల్లో తేలికైంది. వాళ్ళు తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. ఇక అక్కడ రాక్షసరాజ హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడు వెళ్ళిపోయిందే తడువుగా వరగర్వంతో రెచ్చిపోయాడు. మున్ముందుగా హిరణ్యకశిపుడు అరణ్యంలోనూ కొండ గుహల్లోనూ తపస్సులు చేసుకునే ఋషుల మీద విరుచుకుపడ్డాడు. వారి తపస్సులే దేవతలకు బలమని అతడికి బాగా తెలుసు. అందుకే ముందుగా వారిని సంహరించడం మొదలుపెట్టాడు. అంతేగాని నిరపరాధులు, శాంతి కాముకులకు, తపోవ్రత పారాయణులు, సర్వభూతహితులు అయినటువంటి మహర్షులను హత్య చేస్తే తన తపస్సు క్రమంగా తరిగిపోతుందని వాడు గుర్తించలేదు. అక్కడే ఇంత మోసపోయాడు. ఇంత వరాలు అడిగాడు కానీ ఆ తప ప్రభావం తగ్గిపోతుంది ఏం తప్పులు చేస్తే అనేది తెలుసుకోలేకపోయాడు. ఇలా మహర్షులను హింసించాక హిరణ్యకశిపుడు స్వర్గలోకం మీద పడ్డాడు. అక్కడి దేవతలందరినీ వెళ్ళగొట్టి తన అనుచరులను ఆయా పదవులలో నిలబెట్టాడు. అంతేగాక భూలోకంలో మానవులు చేసే యజ్ఞయాగాదుల వల్ల లభించే యజ్ఞభాగాలు రాక్షసులకు మాత్రమే అందేటట్లుగా వ్యవస్థ ఏర్పాటు కూడా చేశాడు. ఈ విధంగా మహర్షుల తపోబలము, భూలోకవాసుల యజ్ఞభాగా బలము రెండూ లేకపోయేసరికి దేవతలు నీరసపడిపోయారు. దీనులై మహావిష్ణు దగ్గరికి వెళ్ళి శరణు వేడుతూ ఇలా ప్రార్థించారు. దేవా, శ్రీమన్నారాయణ, మాకు హిరణ్యకశిపుడి నుంచి రక్షణ కలిగించగలగడం నువ్వెక్కడవే కలిగించవలసింది. బ్రహ్మాది దేవతలకు కూడా నువ్వే రక్షకుడివి. నువ్వే మాకు నిజమైనటువంటి గురువువి, నిజమైన దేవుడివి. మాకు రాక్షస బాధను పోగొట్టగలవాడివి నువ్వే ఒక్కడివే. పాహి పాహి, రక్ష రక్ష, నువ్వే దిక్కు అని ప్రార్థించారు. దేవతల దీనాలాపలను విన్నటువంటి శ్రీహరి కరుణించి, ఓ దేవతలారా, హిరణ్యకశిపుడికి పుణ్యబలం క్షీణించింది. అయినా సరే మీరెవరూ అతన్ని ముట్టుకోలేరు. అతడికి లభించిన వరాలు అలా ఉన్నాయి. అందువల్ల మీకోసం నేనే రంగంలోకి దిగుతాను, అతడిని సంహరిస్తాను. త్వరలోనే మీ పదవులు మీకు లభిస్తాయన్నాడు. దేవతలకు ఇలా వరం అనుగ్రహించిన శ్రీ మహావిష్ణువు అప్పటికప్పుడే ఒక అపూర్వమైనటువంటి రూపాన్ని ధరించాడు. హిరణ్యకశిపుడి యొక్క సభాస్థానంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ రూపము అద్భుతంగా ఉంది. దానిలో క్రింది భాగము మనిషి, పై భాగం సింహం వెరసి అది నరసింహమూర్తి. మేఘమండలమంతా మహోన్నతమైనటువంటి ఆ రూపంతో శ్రీహరి క్రోధావేశ పరవశుడై మేఘంలాగా గర్జించుకుంటూ కోపావేశంతో తన చెయ్యి పైకెత్తి ఒకే ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకు హిరణ్యకశిపుడు వేలాది సంఖ్యలో ఉన్నట అతడి పరివారం మొత్తము ఒకేసారి నేలగూలింది. ఈ విధంగా హిరణ్యకశిపుడు కోరుకున్న
వరం ప్రకారంగానే శ్రీహరి ఆ రాక్షసుని సంహరించి సమస్త లోకాలకు రాక్షస బాధ లేకుండా చేశాడు. ఇక వామనావతారం. జనమేజయ, ఇక వామనావతారం గురించి చెబుతాను విను. ఈ అవతారంలో శ్రీహరి బలవంతుడైనటువంటి బలిచక్రవర్తి యొక్క యజ్ఞంలో తన 3 పాదాలతోనూ 3 లోకాలను కొలిచి బలి అనుచరులైనటువంటి రాక్షసులందరినీ సంహరించి వేశాడు. ఆ రోజుల్లో రాక్షసరాజైనటువంటి బలి వేదోక్తాలైనటువంటి సత్కర్మలను ఆచరిస్తూ ఉండేవాడు. కానీ అతని చుట్టూ ఉండేటువంటి వాళ్ళు, అతని చుట్టూ ఉండే వేల సంఖ్యలో భీకరాకారులైనటువంటి రాక్షసులంతా పరివేష్టించి ఉండి ముల్లోకాలను గడగడలాడిస్తూ ఉండేవారు. ఆ పరివారంలో ఎంతమంది ఉన్నారంటే, ఆ పరివారంలో గాడిద ముఖాల వారు ఉన్నారు, ఒంటె ముఖాల వారు ఉన్నారు, పంది ముఖాల వారు ఉన్నారు, గ్రద్ద ముఖాల వారు ఉన్నారు, పిల్లి ముఖాల వారు ఉన్నారు. ఇలా రకరకాల భయంకరాకారాలు ఉండేటువంటి వారు. వారు ధరించే ఆయుధాలు కూడా చిత్ర విచిత్రంగా ఉండేవి. అటువంటిది బలిచక్రవర్తి చుట్టూ ఉండేటువంటి పరివారం. బలిచక్రవర్తి ఒక యజ్ఞం చేస్తుండగా విష్ణుమూర్తి వామన రూపంలో వచ్చి 3 అడుగుల నేల దానంగా అడిగాడు. బలి సరే అన్నాడు. అప్పుడు వామనుడుగా ఉన్నటువంటి విష్ణుమూర్తి తన రూపాన్ని పెంచుకొని ఒక పాదంతో భూమి మొత్తాన్ని ఆక్రమించడం ప్రారంభించాడు. ఇది గమనించినటువంటి బలి యొక్క అనుచరులు ఘోర ఆయుధాలను ధరించి వామనమూర్తికి విరుచుకుపడ్డారు. వారంతా ఆయుధాలతో మీద పడుతూ ఉంటే వామనమూర్తి ఏ ఆయుధాలు లేకుండా కేవలం తన చేతులతోనూ కాళ్లతోనూ వారందరినీ తొక్కివేశాడు. ఆ స్వామి ఇంకా పెరుగుతూనే ఉన్నాడు. ఆయన ఇంకా పెరుగుతూ ఉంటే సూర్యచంద్రులు ఆ స్వామి ఛాతీ దగ్గర కనిపించారు. ఆయన ఇంకా పెరుగుతూ ఉంటే సూర్యచంద్రులు ఆయన బొడ్డు దగ్గరకు వచ్చారు. ఇంకా పెరుగుతుంటే వారు ఆయన మోకాళ్ళ దగ్గరకు వచ్చారు. ఆ స్వామి ఇంకా పెరిగి పెరిగి తను 2వ పాదంతో స్వర్గలోకాన్ని కూడా ఆక్రమించాడు. వామనమూర్తి ఆ విధంగా భూలోకాన్ని స్వర్గలోకాన్ని కూడా జయించి స్వర్గరాజ్యాన్ని దేవేంద్రుడికి అప్పగించాడు. నారాయణ నారాయణ. ఇక దత్తాత్రేయ అవతారం. జనమేజయ, ఇక శ్రీహరి యొక్క దత్తాత్రేయ అవతారాన్ని వివరిస్తాను. ఈ స్వామి పరమ దయాశీలుడు, క్షమాగుణ సంపన్నుడు. ఒకప్పుడు కృతయుగంలోనే చాతుర్వర్ణ్య సాంకర్యం ఏర్పడింది. యజ్ఞయాగాది వేదోక్త క్రియలు లోపించిపోయాయి. ధర్మము శిథిలమైపోయింది. అధర్మం పెరిగిపోయింది. సత్యం అంతరించింది. అసత్యమే సుస్థిరంగా నిలిచింది. ఇలాంటి ఘోర సంకట స్థితి సంభవించిన తరుణంలో మహాత్ముడు దత్తాత్రేయుడు అవతరించాడు. ఆయన తన తపోబలంతో వేదాలను వేదోక్త యజ్ఞ క్రియలను పునరుద్ధరించాడు. ఈ కార్యసాధన కోసం ఆయన హైహయ వంశోద్భవుడైనటువంటి కార్తవీర్యార్జునుడు అనే చక్రవర్తికి అనేక వరాలు ఇచ్చాడు. ఓ కార్తవీర్యార్జున, నువ్వు నా కోసం యుద్ధం చేసినప్పుడల్లా నీ 2 చేతులు 1000 చేతులుగా మారిపోతాయి. భూమి మొత్తానికి నువ్వే చక్రవర్తి అవుతావు. నీ శత్రువులంతా కలిసి దండెత్తినా నీ వంక కన్నెత్తి చూడలేరు. అయినా సరే నువ్వు ధర్మం తప్పవు అని కార్తవీరుడికి వరాలు ఇచ్చేశాడు దత్తాత్రేయుడు. జనమేజయ, ఇటువంటి ఈ కార్తవీర్యార్జునుడి చక్రవర్తిని జమదగ్ని మహర్షి పుత్రుడైనటువంటి పరశురాముడు ఒంటి చేత్తో సంహరించేశాడు. ఎందుకంటే ధర్మం తప్పాడు. ఆ సమయానికి కార్తవీరుడి చుట్టూ పెద్ద సైన్యం ఉంది. ఆ రాజు పెద్ద రథంలో ఉన్నాడు. పరశురాముడు మాత్రం ఒంటరిగా నేల మీద నిలబడి ఉన్నాడు.
అయినా సరే మేఘంలాగా గర్జిస్తూ పరశురాముడు కార్తవీర్యార్జునుని పరివారాన్ని, అతని 1000 చేతులను కూడా అందరూ చూస్తూ ఉండగానే తన గొడ్డలితో నరికివేశాడు. ఆ రోజుల్లో కార్తవీరుడి అండ చూసుకొని కోట్ల కోడది క్షత్రియ వీరులు విర్రవీగుతూ తిరుగుతూ ఉండేవారు. పరశురాముడు 21 సార్లు భూమి చుట్టూ తిరిగి ధర్మఘాతకులైనటువంటి ఆ దుష్ట క్షత్రియులందరినీ సంహరించి వేశాడు. ఈ విధంగా భూమిని దుష్ట క్షత్రియ రహితంగా చేసినటువంటి పరశురాముడు తన యొక్క సర్వ పాపాలకు ప్రాయశ్చిత్తంగా అశ్వమేధ యాగం చేశాడు. ఆ యాగంలో పరశురాముడు తాను సంపాదించిన భూమిని మొత్తాన్ని కశ్యప మహర్షికి దానం చేశాడు. అంతేగాక ఏనుగులకు, గుర్రాలకు, సువర్ణ రాసులకు, రథాలకు, గోవులను లెక్క చేయకుండా దానం చేశాడు. ఇప్పటికీ ఆ పరశురాముడు చిరంజీవిగా జీవిస్తూ మహేంద్ర పర్వతం మీద నివసిస్తూ లోకహితం కోసం తీవ్రమైనటువంటి మహాతపస్సు చేస్తూనే ఉన్నాడు. జమదగ్ని పుత్రుడైనటువంటి ఈ పరశురాముడు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే. జనమేజయ రామావతారం. ఇప్పుడు 28వ మహాయుగంలో ద్వాపరం దాటి కలియుగంలోకి ప్రవేశించాం. దీనికి వెనకాల 24వ మహాయుగంలోని త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు దశరథ పుత్రుడై రామచంద్రుడిగా అవతరించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తనను 4 భాగాలుగా చేసుకొని అందులో ప్రధాన భాగం శ్రీరాముడుగాను, మిగిలిన 3 భాగాలు భరత, లక్ష్మణ, శత్రుఘ్నులుగాను అవతరించాడు. రాక్షసవధ చేసేందుకోసం, ధర్మాన్ని వృద్ధి పరిచేందుకోసం, సామాన్య ప్రజలను ప్రశాంతంగా ఉంచడం కోసం రామావతారం వచ్చింది. శ్రీరాముడికి విశ్వామిత్ర మహర్షి దేవతల దగ్గర కూడా లేనటువంటి అపురూప దివ్యాస్త్రాలను కూడా ఉపదేశించాం. రాబోయే రాక్షస సంహారాన్ని దృష్టిలో పెట్టుకునే మేధావి అయినటువంటి ఆ మహర్షి ఈ పని చేశాడు. విశ్వామిత్ర మహర్షి ఒక యజ్ఞం చేస్తుంటే మారీచుడు, సుబాహు అనే 2 బలవంతులైనటువంటి రాక్షసులు విఘ్నం చేయటం కోసం వచ్చారు. వారిని శ్రీరాముడు సంహరించి వేశాడు. ఆ తరువాత జనక మహారాజు మిథిలా నగరంలో ఒక యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞాన్ని చూడటానికి విశ్వామిత్రుడు రాముణ్ణి తీసుకువెళ్ళాడు. అక్కడ శ్రీరాముడు మాహేశ్వరుడైనటువంటి శివుడి దగ్గర నుంచి జనక మహారాజుకు సంక్రమించిన ఒక అపురూపమైనటువంటి ధనస్సును ఎక్కుపెట్టడమే కాక అవలీలగా దాన్ని విరిచాడు కూడా. ఆ తరువాత ధర్మజ్ఞుడైన శ్రీరాముడు సర్వభూత హితాన్ని మనస్సులో కోరి తండ్రి ఆజ్ఞను పరిపాలిస్తూ 14 సంవత్సరాలు అరణ్యంలో నివసించాడు. ఆ సమయంలో అతని తమ్ముడైనటువంటి లక్ష్మణుడు, భార్య అయినటువంటి సీత అతడి వెంట ఉన్నారు. ఈ సీత ఎవరో కారో శ్రీహరి యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవే సుందర రూపధారిణి శ్రీరాముడి భార్యగా దిగి వచ్చింది. శ్రీరాముడు 14 ఏళ్ళు అరణ్యంలో వనవాస వృత్తిలో జీవించాడు. ముందుగానే మనం చెప్పుకున్నాం రామావతారాన్ని గురించి. ఆ సమయంలోనే దండకారణ్యంలోని జనస్థానం అనేటువంటి ప్రాంతంలో నివసిస్తున్న 14,000 మంది రాక్షసులను సంహరించి దేవకార్యాన్ని సాధించి పెట్టాడు. దీనికి ప్రతీకారంగా రాక్షసరాజైనటువంటి రావణాసురుడు సీతాదేవిని అపహరించాడు. శ్రీరాముడు తమ్ముడితో కలిసి సీత కోసం వెతుక్కుంటూ తిరుగుతూ దారిలో విరాధుడు, కంబదుడు అనేటువంటి 2 ఘోర రాక్షసులను సంహరించాడు. ఆ రాక్షసులు 2 పూర్వం గంధర్వులు, శాపవశాన అయినటువంటి రాక్షసులై ఇప్పుడు శ్రీరాముడి చేతిలో
మరణం పొందటం వల్ల శాపముక్తులయ్యారు వీళ్ళు. ఆ తర్వాత హనుమంతుడి ద్వారా శ్రీరాముడికి వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుడితో స్నేహం కుదిరింది. ఆ సుగ్రీవుడి కోసం శ్రీరాముడు వానరరాజు అయినటువంటి వాలిని సంహరించి సుగ్రీవుణ్ణి వానరరాజుగా చేశాడు. ఆ తరువాత సుగ్రీవుడి సహాయంతో సీతాదేవి లంకలో ఉన్నదని గ్రహించి శ్రీరాముడు వానర సేనా సమేతుడై రావణాసుడి మీదికి దండెత్తాడు. ఆ రావణాసుడి యొక్క పరాక్రమం చాలా ఘోరమైంది. అతన్ని కన్నెత్తి చూడటానికి దేవతలే భయపడేవారు. కానీ అతడు సీతాపహరణం చేసి మహా అపచారం చేసి ఉన్నాడు కదా. అందువల్ల శ్రీరాముడు మహాయుద్ధంలో ఆ రాక్షసుణ్ణి పరివార సమేతంగా సమరించి వేశాడు. ఆ తర్వాత శ్రీరాముడు అయోధ్యాధిపతి అయ్యాడు. ఆ రోజుల్లో లవణాసురుడు అనే రాక్షసుడు బలగర్వితుడై విజృంభించాడు. ఆ లవణుడు వధు అనే రాక్షసుడి కొడుకు, మహావీరుడు, పైగా శివుని వరం చేత గర్వించి ఉన్నాడు. అటువంటి లవణుణ్ణి శ్రీరాముడు తన చివరి తమ్ముడైనటువంటి లక్ష్మణుని ద్వారా పరివార సమేతంగా సంహరింపజేశాడు. శ్రీరాముడు 10 అశ్వమేధ యాగాలను ఏ అడ్డు లేకోకుండా ఆచరించాడు. శ్రీరాముడి పరిపాలనా కాలంలో ఎక్కడా అశుభ వార్తలు వినిపించేవి కావు, సుడిగాలులు వీచేవి కావు, దొంగతనాలు జరిగేవి కావు, భర్తలు భార్యల కన్నా ముందు మరణించేవారు కాదు, ప్రజలకు ఆపదలు కలిగేవి కావు. అంతేకాదు ఆ రాజ్యంలో జలోపద్రవాలు కానీ, అగ్ని ఉపద్రవాలు కానీ, పిడుగుల ఉపద్రవాలు కానీ లేనే లేవు. పిల్లలకు పెద్దవాళ్ళు అపరకర్మలు చేయవలసినటువంటి అవసరం కూడా వచ్చేది కాదు. రామ 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 శ్రీరామ. శ్రీరాముడి రాజ్యపాలనలో దేవతలు, మహర్షులు మానవలోకంలో బహిరంగంగా తిరుగుతూ సామాన్య మానవులతో కలిసి వ్యవహారాలు చేసుకుంటూ ఉండేవారు. వారంతా కలిసి రాముడే పరతత్వమని, రాముడే శ్రీహరి అని, రాముడే పరమజ్ఞాని అని, ఈ విధంగా రాముడి యొక్క మహిమలను మాటలను పాటలుగా గానాలు చేసేవారు. ఆ శ్రీరాముడు నల్లగా ఉండేవాడు. వయస్సు మళ్ళాక కూడా యువకుడుగానే కనిపించేవాడు. ఎర్రటి కళ్ళు, తేజస్సు ఉట్టిపడే ముఖము, మోకాళ్ల దాకా పొడుగైన చేతులు, అందమైన ముఖము, సింహం వంటి భుజాలు కలిగి శ్రీరాముడు ఎంతో ఆకర్షణీయంగా ఉండేవాడు. ఆయన చాలా మితభాషి. అలాంటి శ్రీరాముడు 11,000 సంవత్సరాలు అయోధ్యాధిపతిగా రాజ్యం చేశాడు. ఆయన రాజ్యంలో ఎక్కడ చూసినా ఋగ్యజుస్సామ వేదాలు, మంత్రఘోషాలు, మహావీరుల ధనుష్టంకార ఘోషాలు అవిచ్ఛిన్నంగా వినిపిస్తూ ఉండేవి. అక్కడి పెద్దలందరూ దానాలు చేయండి, ఉన్నది తృప్తిగా అనుభవించండి అని ప్రజలకు బోధిస్తూ ఉండేవారు. శ్రీరాముడు 10 అశ్వమేధ యాగాలే గాక అనేక వందల ఇతర యాగాలు చేసి వాటిలో దక్షిణలు, దానాలు అఖండంగా నిర్వహించి చివరికి తన ఊరి జనం అందరికీ వెంటబెట్టుకొని వారితో సహా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. రామ 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 హరే కృష్ణ. ఇక కృష్ణ అవతారం. శ్రీ మహావిష్ణువు యొక్క మరొక అవతారం శ్రీకృష్ణుడు. నారాయణ నారాయణ హరే కృష్ణ.